హాయ్ అండి. గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి చెప్పండి. ఇప్పుడు వరకు అన్నారు కదా, చెప్పండి. మీ భాగోతం మీ కొడుకులకు చెప్పమంటారా? లేకపోతే కోడళ్ళకి చెప్పమంటారా? లేకపోతే మీ దొంగ బుద్ధి బయట పెట్టమంటారా? చెప్పండి. అది మావయ్య గారికి చెప్పమంటారు. ఇలా అంటున్నానని అనుకోకండి మావయ్య గారు. చెప్పవే, ఏం చేసావు? ఆ డబ్బులు ఎవరి? చెప్తావా లేదా ప్రభావతి అని సత్యం కూడా అడుగుతాడు. ఎప్పుడెందుకు తెలుస్తుంది నాన్న? అక్క అమ్మ తెరవదు. ఎందుకు తెరుస్తుంది? ఇప్పుడు వరకు గయ్యాళ్ళ పడిపోయింది. ఈడు బాగోతాలు, ఈడు 40 లక్షలు మింగేసినప్పుడు, ఈడు మీనా నగలు దొబ్బేసినప్పుడు లేనిది ఇప్పుడు దొంగతనం వచ్చేస్తుందంట అని అనేసరికి ఇంత రూట్లెస్గా ఉంటారనుకోలేదు ఆంటీ. మీరు ఆ ఆ అబ్బాయి ఆ మీనా వాళ్ళ తమ్ముని సేవ్ చేయడానికి 2 లక్షలు తీసుకున్నారా? ఎంత చిరాగ్గా అనిపిస్తుంది. అవును తీసుకున్నాను. అయితే ఏంటి? ఎందుకు తీసుకోవట్లేదు? ఇస్తా అన్నారు, 50,000 ఇస్తా అన్నారు, 1,00,000 ఇస్తా అన్నారు, 2 లక్షలు అడిగి తీసుకున్నాను. తప్పేంటి? తప్పు లేదమ్మా. అమ్మ గయ్యావతి, నీవేం చెప్పేసింది తప్పు లేదు. ఎంత మాట అన్నావు? ప్రభావతి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదమ్మా. నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. అదేంట్రా 5 లక్షలు ఏంట్రా? అవును, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టింది కాబట్టి 5 లక్షలు ఇవ్వాలి. అవును సత్యం కూడా, అవును నిజమే. నువ్వు ఎలా తెస్తావో తెలియదు, వాడికి 5 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. తిట్టి ఉండేసరికి ఇంకేం మాట్లాడకుండా, ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అత్తయ్య? ఇప్పుడు ఏమీ మాట్లాడరు. ఎందుకంటే మేము ఎంతసేపు మా పుట్టింటోళ్ళే దొరుకుతారు అత్తయ్యకి. అదే కదా అత్తయ్య మీ ఇది అని అనేసరికి ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఏం మాట్లాడాలో తెలియక అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి కామ్గా ఉంటారు. ఈ లోపల మనోజ్ దగ్గరికి వెళ్ళి, రే మనోజ్, ఏంటమ్మా? ఒరే నువ్వే ఆదుకోవాలిరా, ఈ సమయంలో నువ్వు ఆదుకోకపోతే ఎలా రా అని అనేసరికి, ఏంటమ్మా నేనేం చేయాలి చెప్పు అంటే, అదేరా ఆ బాలుగాడికి డబ్బులు ఇవ్వాలి కదరా, అందుకని నువ్వు సాయం చేయి. నేను ఇంకా లాస్లోనే ఉన్నాను కదమ్మా. అదేరా నీకు ఒక ఆర్డర్ వచ్చింది కదరా అందుకనే అంటే, అమ్మా రోహిణి నువ్వే ఆదుకోవాలమ్మా. మీ మలేష్ మావయ్య ఉన్నాడు కదా, అతనికి చెప్పు. మా మావయ్య తీర్థయాత్రలకే వెళ్ళారు అత్తయ్య అని అనేసరికి, అయ్యి బాబోయ్ నా మెడకి చుట్టుకునేటట్టే ఉంది. ఏంటిది? పోనీలే అమ్మ, మనం మలేషియా వెళ్ళిపోదాం, టికెట్లు బుక్ చేయి అని అంటే, అమ్మ నువ్వు ఆదుకోకపోతే ఎలా ఆదుకుంటారు? అది కాదు అత్తయ్య, అంటే మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి ఆ నింద మన మీద పడుతుంది, మన పోలీసు అరెస్ట్ చేస్తారనేసరికి ఏం మాట్లాడాలో తెలియక, బాబోయ్ ఎలా అయినా సరే నేను ఇంకా ఈ విషయాన్ని ఆలోచించేదే లేదు, పోలీసులు చెప్తానంటే రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచి బాలు మీద కూర్చుంటారు. ఏంటండి ఏంటి మీరు? నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎటువంటి బంధాలు లేవు. పెళ్లి చేసుకున్నా మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఈ ఈ ఈ అంతఃపురం అంటే ఏంటో తెలుసా? ఆడదానికి మీ హృదయమేనండి అంటూ మీనా చాలా బాగా మాట్లాడుతుంది. మాట్లాడేసరికి, మీనా నువ్వు తప్ప నాకు ఇంకే లోకం లేదు మీనా అని చెప్పేసి మీనాని భరోసా ఇస్తూ ఉంటాడు బాలు. ఇంకా అలా ఉండగా, ఎలాగైతే అత్తగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానందో వెంటనే రోహిణిని వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే రోహిణి, ఏంటి కర్మ ఈజ్ అ బ్యాక్, చూసావా? నువ్వు మొదలుపెట్టింది మళ్ళీ నీ దగ్గరికే వచ్చి ఆగింది. అదే నే కర్మ అంటే. ఎందుకే వాళ్ళతో ఆడుకుంటున్నావు మీనా బాలుతోటి? నీకు అలాగే వస్తుంది, ఆలోచించుకో, ఎక్కడైనా ఆపుకో. ఏంటే నువ్వు చెప్పే సొలుసోది కోసం కాదు, పద గోల్డ్ షాప్కి వెళ్దాం. గోల్డ్ షాప్లో ఇది పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ 2 లక్షలు పిన్ని గారికి ఇచ్చేస్తే అయిపోతుంది అని అనేసరికి, సరే పదా అని చెప్పి ఆ 2 లక్షలు పెట్టి గోల్డ్ కవరింగ్ చైన్ వేసుకుని, పసుపు తాడు వేసుకెళ్తే అడుగుతారని చెప్పి వేసుకుని వెళ్ళి కామాక్షి పిన్ని గారికి వెళ్ళి, పిన్ని గారు అది కాదా ఆంటీ, ఇదా ఆంటీ అంటూ మాట్లాడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? అదేం లేదు, ఎప్పుడు బరబరా కంగారుగా వస్తావు, కంగారుగా వెళ్ళిపోతావు అమ్మాయి. కూర వండాను రా తిందుగానంటే, ఏమీ తినను. ఓ డైటింగ్ చేస్తున్నావా? డైటింగ్ చెయ్యాలే అంటేని, అది కాదు పిన్ని, మీలా ఎవరుంటారు? మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, మీ బాబాయ్ గారు కూడా అదే అంటారు, వాళ్ళ అమ్మలాగా నేను అనిపిస్తున్నాను అని. పోనీలే అమ్మ అని అనేసరికి, అది కాదు పిన్ని గారు, ఇలాగా అత్తయ్య గారు డబ్బులు పోయినాయి కదా, ఇదిగో నా చైన్ తాకట్టు పెట్టి ఇచ్చానండి, అందుకనే మీరే నువ్వే ఇవ్వచ్చు కదమ్మా, నేనెందుకులేండి, మీరే ఇవ్వండి పిన్ని గారు అని అనేసరికి, సరేనండి సరేనమ్మా, నువ్వు ఎంత మంచిదానివి, నీలాంటి కోడలే నాకు ఉండాలి, వచ్చే జన్మంటూ ఉంటే నువ్వే నా కోడలుగా ఉండాలమ్మా అని అంటూ కామాక్షి పిన్ని రోహిణిని పొగుడు చేస్తూ ఉంటుంది.
ఓ పక్క నుంచి ఏం చేయాలో తెలియక రోహిణి మీరు పని చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోయిన అరగంట తర్వాత రండి పిన్ని, అప్పుడు డబ్బులు తీసుకుని ఇవ్వండి అని అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా మీనా అంటూ ఉంటాడు. ఏంటండి, ఎందుకండి, కష్టపడే వాళ్ళందరూ అందరికీ లోకువైపోతాం మీనా అంటూ ప్రభావతి జోలికి, ఎలా అయినా సరే మనం కేసు పెట్టాలి మీనా అంటూ మీనాని చాలా బాధ పెడుతూ అవమానిస్తూ ఉంటుంది కదా, అందుకనే ప్రభావతిని ఒక చూపు చూడాలని చెప్పి చూస్తూ ఉంటాడు. అది కాదురా, ఏంటి అలా కేసు పెడతానంటావు అని చెప్పేసి, ఎవరు దొంగో ఎవరు అసలైన దొంగో అని అనేసరికి అందరూ వస్తారు. ఈ లోపల కామాక్షి కూడా వస్తుంది. ఏంటి దొంగ అనేసరికి నువ్వు వచ్చావు అనేసరికి నాకే సంబంధం లేదు అంటూ వస్తుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. రేపటి ఎపిసోడ్లో రోహిణి విషయం బయటపడుతుందా, అసలు రోహిణి విషయం బయటకు వస్తుందా లేదా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.